వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా. నాకంటే మీరు చాలా బాగుండాలి అని ఆశిస్తున్నా, బాగున్నారని కూడా అనుకుంటున్నా. మన ఫేస్ మీద అట్లా సూర్యకిరణాలు పడుతున్నాయి భయ్య, మస్తు అనిపిస్తుంది. ఆ వైబ్ వేరే. అట్ ప్రజెంట్ మనం అంబర్పేట ఏరియాలో ఉన్న బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాం. ఈ బతుకమ్మ కుంట నేను చూస్తూ మీకు చూపించాలని ఇక్కడికి రావడం జరిగింది. 2025వ సంవత్సరం నవంబర్ 28వ తారీఖు. టైం చూసినారు కదా, మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇప్పుడిప్పుడే. అసలు మామూలుగా లేదు. చలో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇదంతా వాల్ మంచిగా పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ కూడా ఇలా స్పేస్ ఇచ్చినారు. సైడ్లో అందరూ పార్కింగ్ చేస్తున్నారు. మార్నింగ్ వాక్ చేసుకునే వాళ్ళు, అమ్మ వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు. ఈ నీళ్ళు మాత్రం ముందు ఎక్కడైనా కడుగుతున్నారా, ఎట్నుండి వచ్చినాయో తెలియదు. నీళ్ళు అయితే మొత్తం పోతూనే ఉన్నాయి. మీరు గూగుల్ మ్యాప్స్లో బతుకమ్మ కుంట అని టైప్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తారు. వెరీ ఈజీ. ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని అక్కడ మెన్షన్ చేస్తూ బతుకమ్మ కుంట అని తెలుగులో ఇంగ్లీష్లో నేమ్ అయితే ఇచ్చినారు. ఈ కలరింగ్ అయితే మస్తున్నది. అంటే ఫాంట్ కూడా చాలా బాగా కనబడుతుంది. పెద్ద గేట్ ఉంది. అండ్ ఇక్కడ హైడ్రా అని మెన్షన్ చేసి ఉంది బ్లూ కలర్లో. ఇలా మెట్లున్నాయి. అండ్ రైట్ సైడ్లో కూడా చక్కగా బోర్డు ఉంది. బతుకమ్మకు సంబంధించిన ఇమేజ్ ఇచ్చినారు. బతుకమ్మ కుంట అండ్ సేమ్ డెవలప్డ్ బై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, హైడ్రా. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. అండ్ చిన్నగా కొంచెం రాళ్ళు పెట్టి మొక్కలు కూడా ఇట్లా ఏర్పాటు చేసినారు. ఇదంతా ఈ ఫ్రేమ్ తోటి క్లోజ్ చేసేసినారు. అండ్ మెయిన్ గేట్ అయితే ఓపెన్ చేసలేదు. అండ్ సైడ్ గేట్ ఓపెన్ చేసి ఉంది. సైడ్ గేట్ల నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బతుకమ్మ కుంట విజిటింగ్ టైమింగ్స్. ఒకసారి మేము వచ్చినాము, ఆ రోజు క్లోజ్ ఉండే, మాకు అప్పుడు టైమింగ్స్ ఉన్నాయని తెలియదు. చూడండి, 5 AM టు 10 AM మార్నింగ్, 5 PM టు 8 PM. మీరు స్క్రీన్ షాట్ తీసన్నా పెట్టుకోండి. ఈ వీడియో లింక్ మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి. వేరే టైంలో వస్తే ఇది క్లోజ్ ఉంటుంది, అది స్ట్రిక్ట్. అండ్ ఇలా మెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా టైమింగ్స్ మెన్షన్ చేసినారు, ఇక్కడ అంటించినారు. అండ్ ఇక్కడ శిలాపలకం అంటాం కదా, అదంతా డీటెయిల్డ్గా ఉంది. చలో లోపలికి వెళ్ళిపోదాం. వావ్, ఎట్ సైడ్ వెళ్దాం ఫస్ట్? లెట్స్ చూస్ లెఫ్ట్. డైరెక్ట్ పాయింట్లోకి సెంటర్కే వెళ్ళిపోదాము. చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణంలా ఉంది. వాటర్ చూడండి, మధ్యలో అక్కడ 2 స్టోన్స్ ఉంటాయి, వాటి మీద పెయింట్ వేసినారు. అండ్ అక్కడ కూడా పెయింట్ వేసినారు. మధ్యలో ఇట్లా మండపం టైప్లో ఉంది ఒకటి. అండ్ వాటర్ సౌండ్ వస్తుంది. పంపు పెట్టి ఇట్లా పైకి రావడం కొరకు అట్లా పెట్టినట్టున్నారు. ఇదిగోండి, సూర్యుడు మన మీద ఇట్లా ఉదయిస్తున్నాడు. ఇక్కడ కూడా ఇలా బ్యానర్ ఏర్పాటు చేసినారు. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అదంతా చదువుతలేదు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నా, పాజ్ చేసన్నా చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా? అండ్ లెఫ్టే చూస్ చేసుకుంటున్నాం, మనం వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ కూడా ఒక శిలాపలకం పెట్టినారు. అండ్ వాటర్ కొడుతున్నారు అన్న వాళ్ళు. వాకింగ్ చేసే వాళ్ళు అయితే మంచిగా వాకింగ్ చేస్తున్నారు. బెస్ట్ ప్లేస్ ఏమో అనిపిస్తుంది నాకు వాకర్స్కి. సూపర్. మనకు కూడా మార్నింగ్ వాకింగ్ అయిపోతుంది. ఇప్పుడు పక్కనే ఇల్లులు ఉన్నాయి, పవర్ పోల్స్ ఉన్నాయి. అండ్ దీనిపైన కూడా ఇది లైటింగ్ వస్తుందా ఏంటి, లైటింగ్దేనే అనుకుంటున్నా. ఇదంతా ఈ ఫ్లోరు సిమెంట్ తోటి ఇట్లా ఫ్లోరింగ్ చేసినట్టుంది. కొంచెం మనం ముందుకు వెళ్ళగానే చూడండి, చక్కగా
ఇట్లా ఫ్రేమింగ్ చేసి పెట్టినారు ఈ రాళ్ళని. మధ్యలో మట్టి వచ్చింది. మేబీ ఇక్కడ గడ్డి కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అనుకుంటా భవిష్యత్తులో. అక్కడక్కడ మనకు గ్రీన్ లాగా అనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇలా మొక్కలు ఉన్నాయి. అండ్ లైట్స్ చూసుకోవచ్చు, చాలా యూనిక్ డిజైన్, స్టాండర్డ్గా బాగుంది. ఈ రీల్స్ చేసుకునే వాళ్ళకి, ఫోటోలు దిగే వాళ్ళకైతే సూపర్గా అనిపిస్తుంది. ప్లే సేఫ్, ప్లే స్మార్ట్ అని ఇక్కడ ఒక బోర్డు అయితే మెన్షన్ చేసి ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ఇలా ఆట వస్తువులు అయితే ఉన్నాయి. 3 in a row అంట. ఇది బ్రో ఆడుతుండు. వావ్, ఇది రేస్ స్టార్ట్ అండ్ ఫినిష్ అని ఒకటి ఉంది. కొత్తగా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి గేములు. ఇలాంటి గేమ్లు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే మనం చిల్డ్రన్ పార్క్ ఎప్పుడు పోయినాం, చక్కగా పోలేదు. ఇదిగోండి, ఇది చూడండి ఎలా ఉంది. ఇది ఎస్, చాలా బాగున్నాయి ఆడుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి. కింద ఫ్లోర్ కూడా బాగుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్లోర్. చెప్పులు ఇప్పి చూద్దాం. ఫ్లోర్ కూడా బాగుంది. దీన్ని ఇంతే చక్కగా మనం కాపాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇది ఇక్కడ ఇట్లా పెట్టినారు. ఇట్లా ఉయ్యాల లాంటివి వస్తాయా, ఉండేనా, డ్యామేజ్ అయినాయా ఏమో అర్థం కావట్లేదు. ఇదైతే ఇది ఒక్కటి ఇట్లా ఊగుతుంది. ఇక్కడ ఫ్లోర్ చాలా బాగుంది. దాన్ని డెప్త్ ఎక్స్పీరియన్స్ చేయడం కొరకు చెప్పులు ఇప్పిన. వావ్, చాలా అంటే చాలా బాగుంది. టైం ఉంటే వీలైతే ఒకసారి రండి, విజిట్ చేయండి ఫ్యామిలీతోటి. టైం మర్చిపోవద్దు, ఎగ్జాక్ట్లీ ఆ స్పెసిఫిక్ టైంలోనే ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్సర్సైజ్ చేయడం కొరకు సేమ్ ఏర్పాటు చేసినారు. ఈడ ఒక మండపం ఉంది, బ్యూటిఫుల్. అన్న యోగా చేస్తుండ్రు, సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్, అందుకే వాళ్ళకి వెళ్ళట్లే. అండ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. దాన్ని ఏమంటారు, వ్యాయామమా, తెలుగు పోతుంది. వాడుక భాష తెలుగే అయినప్పటికీ పదాలు ఉచ్చారణ అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది. వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడానికి ఇవన్నీ కూడా అసలు మస్తున్నాయి. చలో కొంచెం ముందుకు వెళ్దాం, అట్లనే వాక్ చేసుకుంటూ. వావ్, ఇదేంటి వర్టికల్ వాల్ అంటామా, అంతేనా? వర్టికల్ గార్డెన్, హారిజాంటల్ గార్డెన్ అని ఏదో అంటుంటాం. ఇలా వాటర్ వస్తే, వర్షం పడ్డా ఇందులో నుంచి ఇలా వెళ్ళిపోవడానికి దీని అయితే చక్కగా ప్లేస్ చేసినారు. అక్కడ లాంగ్ నుంచి మీకు చూపించిన కదా ఈ స్టోన్స్ని పెయింట్ వేసినవి. సో ఇక్కడ దాకా మనం నడిచినాము. ఎస్, ఇటు నుంచి అటు చూడండి, ఆ వాల్కి కూడా చక్కగా పెయింట్ వేసినారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం, ప్లజెంట్, అసలు ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. దగ్గరలో ఉంటే రోజు వచ్చి చక్కగా వాకింగ్ చేసుకొని, రీల్స్ షూట్ చేసుకొని, మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో షూట్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. కుదిరినప్పుడల్లా వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది డీటెయిల్డ్ వీడియో, అంటే అన్కట్ వీడియో మొత్తం ఉంటుంది. ఇంకా మీరు ఏదైనా పార్క్ గురించి తెలుసుకోవాలనుకుంటే దయచేసి డీటెయిల్డ్గా పార్క్ అడ్రస్ తెలియజేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తే, అండ్ మీ దగ్గరలో ఉన్న ఏదైనా పార్క్ డెవలప్ చేయాలి అని మీకు కూడా ఆశ ఉంటే దాని అడ్రస్ ఖచ్చితంగా డీటెయిల్గా మెన్షన్ చేయండి. వీలైతే మనం ట్విట్టర్లో మెన్షన్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మామూలుగా ఒకప్పుడు గత ప్రభుత్వంలో చాలా చోట్లల్లో ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ పెట్టి డెవలప్ చేసినారు కదా చిన్న చిన్న పార్కులు. అలాంటి ఎక్విప్మెంట్ ఇక్కడ అంత ఉంది. వాళ్ళని చూపించాలనుకోవట్లే, వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకోవట్లే నేను. లేక్స్ ఆర్ లైఫ్, ప్రిజర్వ్ దెమ్, హైడ్రా కొటేషన్. అండ్ ఇక్కడ కూడా రాసింది ఒకటి, ఏ లేక్ సేవ్డ్ ఈజ్ లైఫ్ సెక్యూర్డ్.
ఇక్కడ కూడా మండపం లాంటిది ఒకటి ఉంది. కొంచెం గార్డెన్ ఏరియా. ఇటు నుంచి చూద్దాం వాటర్ని. ఇంకొంచెం ముందుకు నడిస్తే మనం బతుకమ్మ కుంట చుట్టూ నడిచిన వాళ్ళం అయిపోతాం. సో ఆ రకంగా మనం హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిన వాటి గురించి, అభివృద్ధి జరుగుతున్న వాటి గురించి, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి కూడా రెగ్యులర్గా మనం వీడియోస్ చేస్తున్నాం. మీరు అందరూ చూస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే స్వాగతం, సుస్వాగతం. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. ఇదిగోండి, ఇక్కడ అంతా మొత్తం గడ్డి వచ్చినట్టుగా చక్కగా మనకు కనబడుతుంది. స్టార్టింగ్లో అక్కడ అంతా లేకుండే, బట్ ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. బాతుల సౌండ్ వినబడుతున్నాయి, లాంగ్లో ఉన్నాయి. చెరువులను కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. హైడ్రా. ఇది ఒక గేటు. ఫ్యూచర్లో మేబీ ఇది ఓపెన్ చేస్తారేమో, ఎగ్జిట్ గేట్ కింద వాడతారేమో. ప్రజెంట్ అయితే మనకు తెలియదు. లాక్ అయితే వేసి ఉన్నది. ఇది ఒక కేజ్లా ఉంది. బహుశా ఏదైనా డెకరేషన్ కొరకు మేబీ బతుకమ్మ టైంలో కొరకు వాడిండొచ్చు. ఇదంతా చుట్టూ మొక్కలు. అండ్ మనం అటు లెఫ్ట్ కొట్టినాం. ఇది రైట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ నుండి. కింద కూడా మొత్తం సిమెంట్ తోటి ఫ్లోరింగ్ చేసి ఉన్నాయి. ఇలా ఈ బతుకమ్మ కుంట చుట్టూ ఇలా బ్లాక్ కలర్ పోల్స్ పెట్టి ఒక్కొక్క పోల్ మీద 2 లైట్స్ అయితే ప్లేస్ చేసి ఉంచినారు. వీలైతే ఇంకొకసారి నైట్ టైంలో కూడా వీడియో షూట్ చేసే ప్రయత్నం చేస్తే, అండ్ స్టార్టింగ్ పాయింట్లో మాత్రం ఇలా గోల్డ్ కలర్ ఇచ్చి ఆ ప్రతి పోల్ మీద 4 లైట్స్ అయితే ఏర్పాటు చేసినారు. కొంచెం దిగే ప్రయత్నం చేద్దాం. Three, 2, 1, go! Wow! ఇలా ఇక్కడున్న ప్రజలు వాకింగ్ చేసి దీని మీద కూర్చొని అలా సరదాగా రిలాక్స్ అవుతున్నారు.
ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం మొత్తం బతుకమ్మ కుంట చుట్టూ తిరిగి వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వీడియో కింద అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను చెప్తా, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నము చేస్తారు. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.